మా భూములు మాకేనని మరలబడ్డ గానమా, తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ఉద్యమం కాలంలో వాడుకున్న మొల్ల ఇసాంటి పాటలు సమైక్య పాలకులను తరిమిగొట్టినం. ఇగో 10 ఏండ్ల తర్వాత మన తెలంగాణల ఉద్యమ కాలం నాటి రోజులు వచ్చినాయి. ఇక అప్పుడున్నది షేయిపాటి ప్రభుత్వమే, ఇప్పుడున్నది కూడా గదే షేయిపాటి ప్రభుత్వం. మళ్ళా అదే తన్లాట. మన భూముల కోసము మన పాలకులతోని మళ్ళా కొట్లాడుడైతున్నది. యూనివర్సిటీలు పోర్బాట పట్టినాయి. చదువుకునే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిర్రు, పిడికిలు పట్టిర్రు, లాఠీ దెబ్బలు తింటాన్రు. కాదల్లా ఈ రేవంత్ సార్కు ఏమన్నా అంటే బాగా కోపం వస్తుంది గాని యూనివర్సిటీ భూములు అమ్ముకునుడేందల్లా ఎవరి జేబులు నింపేతెందుకు? గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీని ఆగం పట్టించుడేంది? 1 కాదు 2 కాదు 400 ఎకరాల భూమిని అమ్మే కార్యం ముంగటేసుకున్నాడు సారు వారు. అర్రాసులో పెడతాడట. 20,000 కోట్లు వస్తాయట. ఏందిది? ఇప్పటికే బుల్డోజర్లు వచ్చినాయి. అర్ధరాత్రి దొంగతనంగా చెట్లను రపరప నరుకుతూనే ఉన్నారు. మనుషులే కాదు జీవాలు కూడా కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటున్నాయి. కండ్ల ముందే గూడు చెదిరిపోతుంటే నెమళ్ళు జింకలు ఏడుస్తున్నాయి. మా యూనివర్సిటీ భూములు అమ్మొద్దు అని అందులో చదువుకునే పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఇట్లా ఆందోళనలు చేస్తుంటే వాళ్ళ మీదికి పోలీసులను పంపిండ్రు, లాఠీ చార్జీలు చేసిర్రు. ఆడపిల్లలను కూడా చూడలేదుల్లా. ఇష్టం వచ్చిన తీర్ల కొట్టుడు, గొర్ర గొర్ర గుంజుకపోవుడు. అసలు ఇదా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదా ప్రజాపాలన అంటే? భూముల్ని రక్షించాలి, 400 ఎకరాల వేలాన్ని ఆపాలి. యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ది, పేద ప్రజలకు ఉపయోగపడేది. ప్రైవేట్ యూనివర్సిటీ కాదు ఇది. రేపు లక్షలు పెట్టి ప్రైవేట్ యూనివర్సిటీలో పిల్లలు పోయి చదవలేరు. ఈ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి 1000 ఎకరాల భూముల్ని తెలంగాణ సమాజానికి ఇవ్వండి. అప్పుడు తెలంగాణ సమాజం మిమ్మల్ని హీరో చేస్తుంది. ఇక ఇంకో దిక్కు మన బీఆర్ఎస్ పార్టీ ఈ యూనివర్సిటీ విద్యార్థులకు హిమ్మతిచ్చింది. ఈ భూములు ఎవ్వలు పాలు కాకుండా అడ్డంగా నిలబడుతుంటే ఇగో వీళ్ళ మీద పగబట్టినట్టే చేస్తున్నదోళ్ళ ఈ సర్కారు. మన రామన్ననైతే ఇంట్లోకెళ్లే బయటికి ఎల్లనీయకుండా ఇంటి ముంగట పోలీసోళ్ళు కావలు కాస్తాండ్రు. కంచెల పాలన ఉండది అనుకుంటేనే ఏడిదాడ కంచెటలు పెట్టుడేందోల్లా అసలు కాదు. నాకు ఒక అనుమానం కొడుతున్నదోల్లా, ఈడ ఇంతగానం నడుస్తున్నా ఈ కేంద్రం వాళ్ళు ఏం చేస్తాన్లు కావచ్చు? ఇట్లా చెయ్యొద్దు, భూములు అమ్మొద్దు అని ఈ సెంటర్ సర్కార్ వాళ్ళు ఒక్క మాట కూడా అంటలేరు ఎందుకో? రేవంత్ సార్ చేసే పనికి బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ గా నిలబడుతున్నారు అన్నట్టే కొడుతుందా లేదా? ఇక ఇంకో దిక్కు ఈ హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు తెలంగాణ విద్యార్థులందరూ ఒక్కటైర్రోల్లా. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలలో చదివే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు గాలబెడతాండ్రు, ధర్నాలు చేస్తాండ్రు. రేవంత్ సార్ను జర గట్టిగానే అరుచుకుంటున్నారోల్లా.